Max Verstappen, you are the world champion. To the inside, Verstappen trying to go the long way round. One racing into Miami for the first The time. hottest ticket in town. Hooked on. Didn't move the steering, mate. Copy, mate. So that was Verstappen. He arrived out of control into that one. మీరు ఏదో ఒక పాయింట్లో ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లోనో లేదా నెట్ఫ్లిక్స్లో F1కి సంబంధించి ఏదో ఒక వీడియో చూసే ఉంటారు. ఈ మధ్య చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న స్పోర్ట్స్లో F1 కూడా ఒకటి. కొంతమంది డ్రామా కోసం చూస్తే ఇంకా కొంతమంది ఆ కార్స్, టెక్నాలజీ, స్ట్రాటజీ కోసం చూస్తారు. మనం ఈ వీడియోలో అసలు ఫార్ములా 1 అంటే ఏంటని తెలుసుకుందాం. డూ యు నో ఫార్ములా 1 ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ ఇన్ ద వరల్డ్? ఎస్. ఎందుకు ఇది ఇంత ఎక్స్పెన్సివ్ అనేది ముందు మీకే అర్థమవుద్ది. చాప్టర్ 1. వాట్ ఈజ్ ఆల్ ద హైప్ అబౌట్ ఫార్ములా 1? F1 is not just a car race. It is pinnacle of motorsport, where skill, speed, tech and strategy meets. We can also call it as the world's most high-tech competition, where different teams like Mercedes, Ferrari, Red Bull compete with each other to build the fastest car. Fun fact. Do you know every team has a budget cap of $135 million? వాళ్ళు ఈ మనీ మొత్తం స్పెండ్ చేసేది just to make their car 1/10 or 1/100th of a second faster than other cars. Interesting, right? Chapter 2. 2 championships. It is a team sport. Yes, it is not just the driver, it is the whole team. Currently మనకి 10 teams ఉన్నాయి and ప్రతి టీమ్కి 2 drivers ఉంటారు. And there are 2 championships they are competing for. First one is World Drivers Championship. ఇది ఇండివిజువల్ డ్రైవర్కి. ప్రతి రేస్లో డ్రైవర్స్ పాయింట్స్ కలెక్ట్ చేస్తూ వస్తారు based on their finishing position in that race. For example, first place ki 25 points, second place ki 18 and 10th place ki 1 point. ఇలా సీజన్ ఎండ్ కి ఏ డ్రైవర్కి అయితే ఎక్కువ పాయింట్స్ ఉంటాయో ఆ డ్రైవర్కి WDC వస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హూ ఈస్ ద బెస్ట్ డ్రైవర్ ఇన్ ద వరల్డ్. సెకండ్లీ, కన్స్ట్రక్టర్స్ ఛాంపియన్షిప్. ఇది టీమ్ ఛాంపియన్షిప్. యాజ్ ఐ సెడ్, ప్రతి టీమ్కి 2 డ్రైవర్స్ ఉంటారు అండ్ వాళ్ళ పాయింట్స్ టీమ్ టోటల్కి యాడ్ అవుతాయి. వన్స్ అగైన్, సీజన్ ఎండ్కి ఏ టీమ్కి ఎక్కువ పాయింట్స్ ఉంటే ఆ టీమ్కి కన్స్ట్రక్టర్స్ ఛాంపియన్షిప్ ఇస్తారు. వై దిస్ ఛాంపియన్షిప్ అంటే ఒక డ్రైవర్ ఎంత స్కిల్డ్ అయినా కానీ టీమ్ స్ట్రాటజీ, కార్ పర్ఫార్మెన్స్ అండ్ కన్సిస్టెన్సీ మీద మొత్తం డిపెండ్ అవుతుంది. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు వర్క్ యాజ్ ఎ టీమ్. ఇప్పుడు అర్థమైందా వై ఇట్ ఈస్ ఎ టీమ్ స్పోర్ట్ అని? F1 ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ రెగ్యులేటెడ్ స్పోర్ట్స్ కూడా. దీనికి ఒక గవర్నింగ్ బాడీ కూడా ఉంటుంది. అదే FIA. అసలు ఒక టీం వాళ్ళ కార్ని ఎలా డిజైన్ చేయాలి, ఎంత సైజ్ అండ్ వెయిట్ ఉండాలి, ఇంజిన్ ఎలా డిజైన్ చేయాలని చాలా గైడ్లైన్స్ సెట్ చేస్తుంది. ప్రతి ఒక్క టీం అవి ఫాలో అవ్వాలి. ఏ టీం అయినా ఈ గైడ్లైన్స్ తప్పితే చాలా హెవీ పెనల్టీస్ వేస్తుంది. ఫన్ ఫ్యాక్ట్, an F1 car can reach to speed of over 370 km/h అండ్ డ్రైవర్స్ ఆ స్పీడ్లో వెళ్ళప్పుడు 5G ఫోర్స్ వాళ్ళ మీద పడుతుంది. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఫోర్స్ ఫేస్డ్ బై ఎ ఫైటర్ జెట్ పైలట్. క్రేజీ, రైట్? చాప్టర్ 3. ద రేస్ వీకెండ్. ఎవ్రీ రేస్ ఈవెంట్ని గ్రాండ్ ప్రీ అంటారు. ఆ రేస్ ట్రాక్ని సర్క్యూట్ అంటారు. ఇట్ హ్యాపెన్స్ ఓవర్ 3 days. ఫ్రైడే ఈజ్ ఫర్ ప్రాక్టీస్. ఈరోజు డ్రైవర్స్ అండ్ ఇంజనీర్స్ ఆ సర్క్యూట్ని టెస్ట్ చేస్తారు అండ్ కార్కి ఏమైనా చేంజెస్ చేయాలంటే చేస్తారు. సాటర్డే రోజు క్వాలిఫైయింగ్. ద పర్పస్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఏంటంటే గ్రిడ్లో ఏ డ్రైవర్ ఏ పొజిషన్లో స్టార్ట్ అవ్వాలి అని డిసైడ్ చేస్తారు బేస్డ్ ఆన్ దేర్ ల్యాప్ టైమ్. ఇందులో 3 క్వాలిఫైయింగ్ రౌండ్స్ ఉంటాయి, Q1, Q2 అండ్ Q3. Q1లో స్లోరెస్ట్ 5 డ్రైవర్స్ని ఎలిమినేట్ చేస్తారు అండ్ దే స్టార్ట్ ఫ్రమ్ 16th to 20th బేస్డ్ ఆన్ దేర్ ల్యాప్ టైమ్ రెస్పెక్టివ్లీ. Q2లో రిమైనింగ్ 15 డ్రైవర్స్లో స్లోయెస్ట్ 5ని ఎలిమినేట్ చేస్తారు అండ్ దే స్టార్ట్ ఫ్రమ్ 11th to 15th అగైన్ బేస్డ్ ఆన్ ద ల్యాప్ టైమ్స్ రెస్పెక్టివ్లీ. Q3లో టాప్ 10లో ఎవరు ఏ పొజిషన్లో స్టార్ట్ అవ్వాలి అని డిసైడ్ చేస్తారు అండ్ డ్రైవర్ విత్ ద ఫాస్టెస్ట్ ల్యాప్ టైమ్ స్టార్ట్స్ ఫస్ట్, విచ్ ఈస్ కాల్డ్ పోల్ పొజిషన్. జనరల్లీ పోల్ పొజిషన్లో స్టార్ట్ అయిన కార్ రేస్ విన్ అవుద్ది, బట్ నాట్ నెసెసర్లీ. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఈవెన్ ఇన్ ద లాస్ట్ ల్యాప్. దట్ ఈజ్ వై క్వాలిఫైయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫైనలీ, రేస్ డే విచ్ ఈజ్ ఆన్ సండే. Generally, minimum race distance should be 305 kilometers or a time limit of 2 hours. Different circuit different length లో ఉంటుంది. ఆ length ని బట్టి ఆ circuit కి laps ఉంటాయి. ఒక్క ల్యాప్ అంటే 1 round of the circuit. Some has 50 and some has 70. It depends on the length of the track. ఒక F1 సీజన్లో 24 Grand Prix జరుగుతాయి across the globe from Japan to USA, from Monaco to Abu Dhabi. Fun fact, do you know that F1 used to happen in India as well? బుద్ధా ఇంటర్నేషనల్ సర్క్యూట్ ఇన్ నోయిడాలో జరిగేవి.
కానీ మన గౌ F1 ఇస్ నాట్ ద స్పోర్ట్, ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ అని 28% ట్యాక్స్ వేశారు. వాళ్ళు ఇంకా యూ క్యాన్ రన్ F1 హియర్ ఇన్ ఇండియా అని వెళ్ళిపోయారు. ప్రతి టీం ఎవ్రీ రేస్ వీకెండ్కి వాళ్ళ కార్ని ఇంకా బెటర్ చేయడం కోసం R&D చేస్తూనే ఉంటారు. లైక్ పవర్ యూనిట్ అప్గ్రేడ్, ఫ్రంట్ వింగ్ అప్గ్రేడ్ ఎక్సెట్రా. ఇప్పుడు అర్థమైందా F1 ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ అని? చాప్టర్ 4 టైర్స్ అండ్ స్ట్రాటజీ. నార్మల్ రేసింగ్ కండిషన్స్లో డ్రైవర్స్ కెన్ చూస్ ఫ్రమ్ 3 డిఫరెంట్ టైర్ టైప్స్. సాఫ్ట్, ఫాస్ట్గా ఉంటాయి కానీ ఫాస్ట్గా డిగ్రేడ్ అవుతాయి. మీడియం, యాజ్ నేమ్ సజెస్ట్, దే ఆర్ మిక్స్ ఆఫ్ సాఫ్ట్ అండ్ హార్డ్ టైర్స్ దే ఆర్ స్లో కానీ లాస్ట్ లాంగర్. వెట్ కండిషన్స్లో కూడా రేసెస్ జరుగుతాయి. అప్పుడు డ్రైవర్స్ చూస్ ఫ్రమ్ వెట్స్ ఆర్ ఇంటర్మీడియట్స్. ఫన్ ఫ్యాక్ట్, టీమ్స్ కెనాట్ హ్యావ్ యాజ్ మెనీ టైర్స్ యాజ్ దే వాంట్. ప్రతి రేస్కి ఎవ్రీ డ్రైవర్కి 20 సెట్స్ ఆఫ్ టైర్స్ మాత్రమే వస్తాయి. అవి వాళ్ళు జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి ఫ్రమ్ ప్రాక్టీస్ టు రేస్. ఈ టైర్స్ని మేనేజ్ చేయడానికి టీమ్స్ డిఫరెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తాయి. యాజ్ పర్ రూల్స్ ప్రతి రేస్లో ఎవ్రీ డ్రైవర్ మినిమం 2 టైర్ టైప్స్ యూజ్ చేయాలి. సో ఎవ్రీ డ్రైవర్ వాళ్ళ గ్యారేజ్లో అట్లీస్ట్ ఒక్కసారైనా ఆగి టైర్స్ చేంజ్ చేయాలి. దీన్ని పిట్ స్టాప్ అంటారు. రేసు జరుగుతున్నంత సేపు ఇంజనీర్స్ అండ్ టీమ్ ప్రిన్సిపల్ చాలా డేటా అనలైజ్ చేస్తుంటారు. ఆ డేటాను బట్టి ఎప్పుడు పిట్ స్టాప్ చేయాలి, ఏ కంపౌండ్ టైర్స్ వాడాలి అని డిసైడ్ చేస్తారు. ఫన్ ఫ్యాక్ట్, డూ యూ నో వాట్ ఈస్ ద రికార్డ్ టైమ్ ఫర్ పిట్ స్టాప్ ఇన్ F1 హిస్టరీ? 1.8 seconds బై మెక్లారెన్ ఇన్ 2023. 1.8 secondsలో ఆల్ 4 టైర్స్ చేంజ్ చేస్తారు. సూపర్ క్విక్, రైట్? ఫైనలీ, డూ యూ నో దట్ మోస్ట్ ఆఫ్ ద టీమ్స్ ప్రాఫిటబుల్ కాదు అని తెలుసా? దెన్ వాట్ ఈస్ ద హోల్ పాయింట్? వెల్, F1 అనేది ఒక టెస్టింగ్ గ్రౌండ్ ఫర్ ఫ్యూచర్ రోడ్ కార్ టెక్నాలజీ. థింగ్స్ లైక్ కార్బన్ ఫైబర్, ప్యాడల్ షిఫ్టర్స్, ఎఫిషియెంట్ హైబ్రిడ్ ఇంజిన్స్ అన్నీ ఫస్ట్ F1లో స్టార్ట్ అయ్యి తర్వాత నార్మల్ కార్స్లోకి వస్తాయి. సెకండ్లీ, ఇట్ ఈస్ అడ్వర్టైజింగ్. రేసింగ్ అనేది కంపెనీస్ మార్కెటింగ్ స్ట్రాటజీకి ఒక కీ కాంపోనెంట్. Not only for car manufacturers, but also for so many tech companies like Amazon, Google, Oracle, and so many. Future lo F1 is moving towards 100% sustainable fuels. So it's not just about entertainment. It's also pushing technology forward. Andike ee sport ki anta versatile fan base undi. Now you have a clear idea about how it works. Next time race చూస్తే you can enjoy every moment with full excitement. ఈ ఛానల్లో మీరు F1 గురించి అన్ని అప్డేట్స్, ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ఫన్ కాంటెంట్ తెలుగులో చూడొచ్చు. See you in the next video where I will talk about the car.